శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం 2026 సెప్టెంబర్ నెల ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు. జాతకం అంటే అందరికీ ఒక క్యూరియాసిటీ. నాకు ఈ నెల ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం బాగుంటుందా, నా వ్యాపారం బాగుంటుందా, నా ఉద్యోగం బాగుంటుందా, నా జీవితంలో ఎలా ఉంటాను, నా కనీసం నేను విదేశాలకి వెళ్తానా వెళ్ళనా, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మా ఉద్యోగాలు ఉంటాయా, మాకు వీసాలు వస్తాయా, కోర్టు కేసులు, ఇలాంటి ఎన్నో సమస్యలతో ఒక క్యూరియాసిటీ. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రహస్థితులన్నీ కూడా గోచార గ్రహస్థితులన్నింటిలో దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారికి జాతకాన్ని ప్రిడిక్ట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 25 నుంచి 30% మాత్రమే వర్తిస్తుంది. గురుగారు, మీరు కొన్ని రాశులకి చాలా బాగుంటుంది అంటున్నారు, మాకేం జరగట్లేదు, ప్రత్యేకించి వృశ్చిక రాశి వారి గురించి మీరు చాలా గొప్పగా చెప్తున్నారు, మాకేం జరగట్లేదు అంటే అది మీ యొక్క వ్యక్తిగత జాతకంలో మీ గ్రహస్థితులు ఎలా ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉంటుంది. కానీ నేను గోచారం యూనివర్సల్ 30% అని చెప్పాను, క్లియర్. ఇందులో నాకు అది జరగట్లేదు ఇది జరగట్లేదు అనుకుంటే మీ ప్రయత్నం చేయకుండా చేస్తే ఎలా ఉంటుంది. గురుగారు, మాకు లే ఆఫ్ అయిపోయిందండి, కానీ మాకు వృశ్చిక రాశి మేము ఇలా ఉన్నాం. లే ఆఫ్ అయితే ఎవరు బాధ్యులు? మీరు కరెక్ట్గా అదే కంపెనీలో మిమ్మల్ని తీసేసారు, మిగతా వాళ్ళు ఉన్నారంటే మీరు పెర్ఫార్మెన్స్ బాగా ఏం లేదనే కదా అర్థం. మేనేజ్మెంట్ ఈస్ నాట్ సాటిస్ఫై విత్ యూనే కదా అర్థం. సో గెట్ రెడీ ఫార్ ద ప్రాక్టికల్ అస్ట్రాలజీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. 60 సంవత్సరాలు పైచిలకు ఉన్న వాళ్ళు దయచేసి అడగకండి, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఆల్ మీ యొక్క జీవితంలో 60 వసంతాలు మీరు చూసేశారు, మీకు జాతకం గురించి బాగా తెలుసు. అండ్ 60 సంవత్సరాలు 19 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు జాతకం అడగండి, మీరు విద్యార్థులు చదవండి. అండ్ పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే, కానీ జాతకం మీ జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ వ్యక్తిగత జీవితాన్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, ఈ నెల మీకు గురు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, ఇంకా శని యోగ స్థితిలో ఉన్నాడు. 9వ స్థానంలో శని, 8వ స్థానంలో రాహు, కేతు 2వ స్థానంలో, 2న శుక్ర తులాల్లోకి, సెప్టెంబర్ 7 బుధుడు కన్యలోకి, సెప్టెంబర్ 15 సూర్యుడు కన్యలోకి, సెప్టెంబర్ 18 కుజుడు కర్కాటంలోకి, సెప్టెంబర్ 26 బుధుడు తులలోకి వెళ్తున్నారు. కర్కాటక రాశి వ్యాపారస్తులకి వ్యాపారాన్ని పెద్దదిగా చేయాలనే ఆలోచన చాలా బలపడుతుంది. ఈ నెల గురు రాశిలో ఉండడం మీపై నమ్మకం పెరగచ్చు. మీ పేరు, మీ మాట ప్రొఫెషనల్ బ్రాండ్ బిజినెస్ లో ఉపయోగించుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఫ్యామిలీ బిజినెస్ లో ఉన్న వారికి కొత్త విధానం అవకాశాలు ఉన్నాయి. హాస్పిటాలిటీ, ఫుడ్, ఎడ్యుకేషన్, కన్సల్టింగ్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, హెల్త్ కేర్, ట్రావెల్, పబ్లిక్ డీలింగ్, ఫైనాన్షియల్ సర్వీస్ వంటి రంగాల్లో ఉన్న వారికి ప్రత్యేకమైన ఉంటుంది. పెట్టుబడులు, పార్ట్నర్షిప్ డబ్బులు, ట్యాక్స్, లోన్, ఇన్సూరెన్స్, హిడెన్ లయబిలిటీ వంటి విషయాల్లో నిర్లక్ష్యం మాత్రం చేయకండి. ఈ నెలలో బిజినెస్ ఎక్స్పాన్షన్ కంటే కూడా ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ చాలా ముఖ్యం. ఆదాయం, డబ్బులు, నిలువ. సో కేతు 2వ స్థానంలో ఉండడం వల్ల ఆర్థికమైనటువంటి ఖర్చులు, రాహు 8వ స్థానంలో ఉండడం వల్ల ఇతరుల డబ్బులపై ఆధారపడడం, ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళడం, త్వరగా లాభం వస్తుందని స్పెక్యులేషన్లో డిసిషన్ తీసుకోవడం మంచిది కాదు. గురు రాశిలో ఉండడం వల్ల సంపాదనకు అవకాశాలు మాత్రం తగ్గవు, చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలో ఆర్థికంగా ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుంటే చాలా మంచిది. మీ యొక్క పయనం అనేది ముఖ్యం, చాలా ముఖ్యం. అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, తెలివితేటలతో ఉపయోగించుకోండి. ఉద్యోగస్తులు కర్కాటక రాశి వారికి సెప్టెంబర్లో ఈ ఉద్యోగంలో కొనసాగాల, ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, మరో డిపార్ట్మెంట్కి వెళ్తే బాగుంటుందా, నా స్కిల్స్ తగ్గిన రికగ్నిషన్ వస్తుందా, ఇన్ని కన్ఫ్యూజన్స్తో ఉన్నారు. అవన్నీ పక్కన పెట్టేసి ఒకటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సీనియర్ లెవెల్ రెస్పాన్సిబిలిటీ లేదా ఇంపార్టెంట్ ఫైల్స్ డిసిషన్స్ రావచ్చు. ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వారికి కొత్త రోల్, లీడర్షిప్, రెస్పాన్సిబిలిటీ, టీమ్ హ్యాండ్లింగ్ అవకాశాలు రావచ్చు. సెప్టెంబర్ 18 తర్వాత కుజుడు మీ రాశిలో రావడం వల్ల ఎమోషనల్ రియాక్షన్స్, రిజైన్ చేయడము లేదా మాట వదలడము ఇవన్నీ చేయకండి. ఈ నెలలో ఉద్యోగం మార్చడం కంటే కూడా కెరియర్ డైరెక్షన్ మార్చుకుంటే చాలా మంచిదని, మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ కూడా చూసుకోండి. ట్రేడింగ్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయండి, చాలా బాగుంటారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, హెల్త్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి పీపుల్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం.
అందరితో ఎలా వ్యవహరిస్తారో అందరితో ఒకే రకంగా వ్యవహరించకండి. మీ పేషెన్స్ ఈ నెల మీకు ప్రొఫెషనల్ స్ట్రెంగ్త్ ని తీసుకొచ్చి ఇస్తుంది. ఇక రాజకీయ నాయకులకి ప్రజలతో నేరుగా కలిసే చాలా కార్యక్రమాలు మొదలు పెడతారు. గురువు రాశిలో ఉండడం వల్ల వ్యక్తిగత గౌరవం చాలా పెరుగుతుంది. పబ్లిక్ మీటింగ్ లో, సోషల్ సర్వీస్, లోకల్ ఇష్యూస్, ప్రజా సమస్యల పరిష్కారంలో పాల్గొనడం ద్వారా గుర్తింపు రావచ్చు. రాహు 8వ స్థానంలో ఉండడం వల్ల ఇంటర్నల్ పొలిటికల్, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్స్, గ్రూప్ డిస్ప్యూట్స్ వంటి వాటిలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ బలం పెద్దగా మాట్లాడడం కాదు, ప్రజల సమస్యల ముందుగా వినడం ముఖ్యం, చాలా ముఖ్యం. సినిమా రంగంలో ఉన్నటువంటి కర్కాటక రాశి మిత్రులారా, భావోద్వేగం ప్లస్ సృజనాత్మక బలంగా పని చేయవచ్చు అని కూడా చెప్పచ్చు. యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కొత్త ప్రాజెక్ట్ డిస్కషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టోరీస్, ఎమోషనల్ కంటెంట్, డివోషనల్ కంటెంట్, సోషల్ థీమ్ వంటి క్రియేటివ్ సబ్జెక్ట్స్ పై ఆసక్తి పెరిగే అవకాశాలు బాగున్నాయి. గురు రాశిలో ఉండడం వల్ల మీ టాలెంట్ ను మెంటర్ లేదా సీనియర్ పర్సన్ గురించి అవకాశం ఉంటుంది. కుజుడు సెప్టెంబర్ 18 తర్వాత రాశిలో రావడంలో ప్రాజెక్ట్ విషయంలో ఈగో క్లాషెస్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈయనలో ఎవరు పెద్ద అనే పోటీ కంటే కూడా ఏ ప్రాజెక్ట్ బాగుంటుంది, ఏ ఆలోచన బాగుంటుంది అనే దాంతో ముందుకెళ్తే సినిమా రంగం వారికి మంచి అవకాశాలు. టీవీ, యూట్యూబ్, డిజిటల్, సీరియల్ టెక్నాలజీస్, ఇంటర్వ్యూస్, యూట్యూబ్ డివోషనల్ కంటెంట్, ఫ్యామిలీ కంటెంట్, స్టోరీ సెల్లింగ్, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, పోడ్కాస్టింగ్ రంగంలో ఉన్న వారికి తమ వ్యక్తిగత స్టైల్స్ ఆఫ్ ఆడియన్స్ ఆకట్టుకోవచ్చు. బుధుడు సెప్టెంబర్ 7లో కన్యా రాశిలో వెళ్ళడం వల్ల కమ్యూనికేషన్, రైటింగ్, ప్లానింగ్ వల్ల మీకు కథ చెప్పే విధానం ఈ నెల మీకు గుర్తింపు తీసుకోగలదు. లీడ్ జనరేషన్ బాగా కలిసి వస్తుంది. ఇంకా ప్రాపర్టీస్ రిలేటెడ్ డిసిషన్స్ ఆసక్తి పెరుగుతుంది. ఇల్లు రెనోవేట్ చేయడం, కొత్త ఫర్నిచర్స్, వెహికల్స్ చేంజ్ చేయడం, ఇంటికి సంబంధించిన మంచి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ లో ఉన్న వారికి రెసిడెన్షియల్ ప్రాపర్టీ, హోమ్, ఫ్యామిలీ, ఒరిజినల్ ప్రాజెక్ట్స్ ద్వారా ఎంక్వైరీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుజుడు 18 తర్వాత మీ రాశిలో ఉండడం వల్ల ప్రాపర్టీ మ్యాటర్స్ లో ఫ్యామిలీ ఆర్గ్యుమెంట్స్ ని కాస్త తగ్గించండి. ఆస్తి విషయంలో కుటుంబ భావోద్వేగం కాదు, డాక్యుమెంట్ ఆధారంగా నిర్ణయం తీసుకోవడం మంచిది. గురువు మీ రాశిలో ఉండడం వల్ల కుటుంబాన్ని కాపాడి కుటుంబ భవిష్యత్తు కోసం చాలా ప్రణాళికలు వేస్తూ ఉంటారు. కేతు 2వ స్థానంలో ఉండడం వల్ల మీరు చెప్పే మాటకు కుటుంబ సభ్యులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు, డిస్కషన్స్ కూడా వస్తున్నాయి. ఆర్థికంగా బాగున్నప్పుడు కాస్త ఈగో కూడా వస్తుంది. ఆ ఈగోని తగ్గించుకుంటే కుటుంబంలో మీ మాట కంటే ఓర్పు ఎక్కువ పనిచేస్తుంది. చాలా అద్భుతంగా ఉంటారు. మీ యొక్క సంతాన విషయంలో మంచి అవకాశాలు, వాళ్ళకి విద్యనో లేదా వ్యాపారమో, ఉద్యోగం కావాల్సినటువంటి సపోర్టివ్స్, మానిటరీ సపోర్ట్ కంటే కూడా ఓరల్ సపోర్ట్ చాలా ఇవ్వండి. పిల్లల మీద భయాలను పెట్టకుండా వారి ప్రతిభను గుర్తించడం చాలా మంచిది. ఇంకా ప్రేమికులు భద్రత, నమ్మకం, కుటుంబ అంగీకారం చాలా ముఖ్యం. వివాహం కోసం చూస్తున్న వారికి కుటుంబ పరిచయాలు, రిలేటివ్స్, ట్రస్టెడ్ సర్కిల్ ద్వారా సంబంధాలు రావచ్చు. ఇప్పటికీ రిలేషన్లో ఉన్న ఫ్యూచర్ మ్యారేజ్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ గురించి అవకాశం ఉన్నాయి. ప్రేమను కాపాడే పెద్ద మాటలు కాదు, చిన్న చిన్న శ్రద్ధలు అవసరం ఒకరి పట్ల ఒకరికి. రైతులు, వ్యవసాయ రంగంలో ఉన్న కర్కాటక రాశి మిత్రులారా, నీటి వనరులపై ముందుగానే మీరు ప్లాన్ చేసుకోండి. వ్యవసాయ పరికరాలు లేదా మిషనరీస్ కొనుగోలు చేసే అవకాశాలు ఈ నెల ఎక్కువ కనబడుతున్నాయి. పంటను అమ్మే సమయంలో మార్కెట్ ప్రైస్ని పరిశీలించండి. వ్యవసాయ సభలో పాటు డైరీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇతర వ్యవహారాల ద్వారా కూడా మీకు మల్టిపుల్ ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి మెమరీ అండ్ అండర్స్టాండింగ్ రెండిట్లోనూ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. సెప్టెంబర్ 7 తర్వాత బుధుడు కన్యలో ఉండడం వల్ల చదువు, రైటింగ్, అనలిసిస్, ప్రాక్టికల్ లెర్నింగ్ మంచి సపోర్ట్ ఉంటుంది. మెడికల్, బయాలజీ, కామర్స్, లాంగ్వేజ్, రైటింగ్, కంప్యూటర్ మరియు అనలైజింగ్ సబ్జెక్ట్లో ఉన్న వారికి డిసిప్లిన్ గా చదివితే మంచి ప్రోగ్రెస్ వస్తుంది. చదివినది గుర్తుండడం కాదు, పరీక్షలో సరైన సమయంలో గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. పోటీ పరీక్షలు, గవర్నమెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పనిచేసిన ప్రిపరేషన్ ఉన్న వీక్నెస్ గుర్తించి దానిపై ఈ నెల బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఎన్ని ప్రశ్నలు సరిగా సాల్వ్ చేస్తారనేది కాదు, మార్క్ టెస్ట్ లో మీకు మీరే మార్క్ చేసుకొని ముందుకు వెళ్ళండి. స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి ఓవర్ అగ్రెసివ్నెస్, పెర్ఫార్మెన్స్, డిసిప్లిన్ దెబ్బతినకుండా చూసుకోండి. వేగం చూపించాలి కానీ నియంత్రణ కోల్పోకూడదు. ట్రైనింగ్, రికవరీ మరియు ఫిట్నెస్ రొటీన్ గా క్రమంగా చేస్తే చాలా మంచిది. విదేశీ ఉద్యోగం, వ్యాపారం లేదా చదువు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి గెట్ రెడీ. ఆలస్యమైన స్థిరంగా ఉంటుంది. మీ వీసా ప్రాబ్లం అంతా కూడా క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పాస్పోర్ట్స్ అంతా రెన్యువల్ చేసుకోండి. ఆలస్యం అంటే నిరాకరణ కాదు, అవకాశాలు ఉన్నాయి, కాస్త పోస్ట్పోనింగ్ అంతే. విదేశీ విద్య కోసం చేస్తున్నటువంటి మంచి యూనివర్సిటీని హైర్ చేసుకోండి.
ఉద్యోగంలో విదేశాల్లో ఉన్న వాళ్ళకి మాకు ఎలా ఈ నెలలో ఉద్యోగం ఉండమా అనే కన్ఫ్యూజన్స్ తో ఉన్నారు కదా. పెర్ఫార్మెన్స్ ఇవ్వండి, మీ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, భగవంతుని కూడా ప్రార్థన చేయండి, నెట్వర్కింగ్ కూడా చేయండి, సీనియర్గా గైడెన్స్ ఇవ్వచ్చు, క్లయింట్ మీకు ఒక కొత్త క్లయింట్ పరిచయం చేయొచ్చు, మీడియా కంటెంట్ మీకు ప్రాజెక్ట్ తీసుకురావచ్చు, పొలిటికల్ కంటెంట్ మీకు పబ్లిక్ విజిబిలిటీ పెంచవచ్చు. మీరు ఎవరి ముందు కనిపిస్తున్నారు అనేది కాదు, ఎవరి మనసులో నమ్మకం సంపాదిస్తున్నారు అనేది ముఖ్యం. అప్పుడే మీరు సొసైటీలో నమ్ముతారు. ఆరోగ్యపరంగా కుజుడు 18వ తారీఖు నుండి కుజుడు రాశిలో రావడం వల్ల తొందరపాటు, బీపీ, షుగర్ లాంటివి ఫ్లక్చుయేషన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. నిద్ర, ఆహారం, హైడ్రేషన్, ఎక్సర్సైజ్ వంటిది కొంచెం తగ్గుతుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మొత్తం టోటల్ మాస్టర్ చెకప్ చేసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక పరంగా అధిపతి చంద్రుడు కాబట్టి మీకు మనసుకు ప్రశాంతత ఇచ్చేవాడు. శివాలయాల అభిషేకం చేయడం మంచిది. ఓం నమ శివాయ మంత్రం చేయండి. ప్రతి సోమవారం కూడా గురువుని స్మరించండి. శ్రీ గురుభ్యో నమః అని చెప్పండి. మంగళవారం సెప్టెంబర్ 18 తర్వాత కుజ ప్రభావం పెరగడంతో ఆంజనేయ స్వామి వారిని సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చేయండి. మీ యొక్క వ్యక్తిగత వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలని దేవాలయంలో వెలిగించండి. కోపాన్ని తగ్గించుకోండి. 5 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ నెల. వీరంతా కూడాను సెప్టెంబర్ 18 తర్వాత కోపం నిర్ణయం తీసుకోకూడదు. తెలియని వ్యక్తుల మాటలు విని ఇన్వెస్ట్ చేయకూడదు. కుటుంబ సభ్యుడితో కఠినంగా మాట్లాడకూడదు. ప్రాపర్టీ, లోన్స్, ఇన్సూరెన్స్, ట్యాక్స్ డాక్యుమెంట్స్ లో నిర్లక్ష్యం చేయకూడదు. శరీరం అలసిపోయిన పని విశ్రాంతి కోసం హ్యాపీగా ఉండాలి. ఈ నెల మీకు లక్కీ నంబర్ 2 మరియు 7, లక్కీ కలర్ తెలుపు మరియు సిల్వర్. అనుకూలమైనటువంటి రోజులు సోమవారం మరియు గురువారం. మీ బలహీనతను కాదు, మీ భావోద్వేగం బలంగా ఉండి మీ పరీక్ష కూడా ఉంటుంది కాబట్టి ఈ నెల జాగ్రత్తగా ఉండండి. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తో. లేదా గురుగారు మీ దగ్గరే మేము చెప్పుకోవాలనుకుంటున్నాం, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నంబర్ మా డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్కి ఫస్ట్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. చేసిన తర్వాత మీకు టైం స్లాట్ ఇస్తారు. మీరు వీడియో కాల్లో నాతో మాట్లాడచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా ఆ నంబర్లో డిస్ప్లే కనపడ్డ వాళ్ళకి మీ డీటెయిల్స్ పంపిన తర్వాతనే మీకు రిప్లై అనేది వస్తుంది. ఇంకనూ నాకు శక్తివంతమైనటువంటి ఇంకేమైనా ప్రోడక్ట్ ఉందంటే తప్పకుండా కరుంగాలిమాల, అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాల 48 రోజులు పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి చండి సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి మీకు అందించడం జరుగుతుంది. మాతో మాట్లాడిన తర్వాతనే ఇస్తాం. ఏదో ఆన్లైన్లో కనపడిందండి, మీ ఫోటో వేసుకొని అమ్ముతున్నారండి, మీ ఫోటో వేసుకొని చెప్తున్నా అంటే ఐఎమ్ నోవే రిలేటెడ్. మా ఆర్గనైజేషన్తో మాట్లాడిన తర్వాతనే మీకు బుకింగ్ ఉంటుంది. మళ్ళీ నన్ను చూసిన తర్వాతనే, నాతో మాట్లాడిన తర్వాతనే ఇస్తారు. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది డూప్లికేట్ మార్కెట్లో తిరుగుతున్నారు కాబట్టి నేను వీడియోలో కనబడి అవును అని అంటేనే కొనండి, లేకపోతే కొనకండి. విజయవస్తు. శ్రీమాత్రే నమః. ఒక అద్భుతమైనటువంటి ఒక వస్తువుతో శీఘ్ర వరప్రసాదిగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి వస్తువుతో మనం ముందుకు వచ్చాం. శ్రీచక్రం, పంచలోహ శ్రీచక్రం. ఈ శ్రీచక్రం ఉంది చూసారా, సుమారుగా ఒక 400 గ్రాముల బరువుతో ఉన్నటువంటి ఒక శ్రీచక్రం మరియు 2.7 ఇంచెస్ విడుతులోను అంగుష్ట ప్రమాణం అంటే మన యొక్క బొటన వేలు కంటే సగం ప్రమాణంలోనే ఉన్నటువంటి ఒక యంత్రం. పంచలోహంతో తయారు చేసింది. దీన్ని కాపర్, బ్రాస్, వెండి, బంగారం, ఇనుముతో తయారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వస్తువు అన్నమాట శ్రీచక్రం. దీన్ని సుమేరు మధ్య శృంగస్తే శ్రీమన్ నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచ బ్రహ్మాసన స్థిత అనే మంత్రం దీనికి. దీంట్లో ఎలా ఉంటుంది అని అంటే, చాలా మంది ఇప్పుడు పిరమిడ్స్ పెట్టుకొని వాళ్ళ వాళ్ళ ఆఫీస్ రూమ్లో కానీ వాళ్ళ ఇళ్లలో కానీ పెట్టుకుని. పిరమిడ్స్ అంటే ఏంటి? ఈజిప్ట్ దేశంలో ఉన్నటువంటి సమాధులు పెట్టే ఒక త్రికోణకారమైనటువంటిది. దాన్ని పెట్టుకొని మనం ఐశ్వర్యం ఉంటున్నాం. కానీ ఆదిశంకరుల కాలం నుంచి ఉన్నటువంటి శ్రీచక్రానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. చాలా అద్భుతమైనటువంటి ఈ శ్రీచక్రం నుదుట రాత ఉంటేనే మీకు కనబడుతుంది, మీ ఇంటికి రాగలదు. మరి దీనివల్ల ఫలితం ఏమైనా ఉంటుందా అంటే ఐశ్వర్య అభివృద్ధి ఉంటుంది, రాజకీయంగా ఎదుగుదల ఉంటుంది. సినిమాలో ఉన్నటువంటి వారికి
మంచి అవకాశాలు ఉంటుంది. వ్యాపార స్థలంలో మీ యొక్క కౌంటర్లో పెట్టుకోండి, ఆఫీస్లో అయితే మీ టేబుల్ మీద పెట్టుకోండి, మీ ఇంటిలో అయితే దేవుడి ఇంట్లో పెట్టుకోండి, బీరువాలో పెట్టుకోండి, అంత అద్భుతంగా ఉంటుంది. ఈ శ్రీచక్రము దీన్ని మేము ఒక బ్లాక్ లాగా తయారు చేసి ఉంటాం అన్నమాట. దీన్ని పంచలోహం బ్లాక్ని దీన్ని ఒక జర్మన్ నుంచి తెప్పించినటువంటి మిషనరీలో దీన్ని లోడ్ చేస్తే 36 అవర్స్ అవుతుందండి ఒక్క శ్రీచక్రం తయారవ్వాలంటే. 36 గంటలు అవుతుంది. మీకు కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాతే మీ గోత్రనామావళితో మీ నక్షత్రంతో వర్జ్యం లేకుండా చూసి ఆ సమయంలో లోడ్ చేసిన తర్వాత ఇది బయటకు వస్తుంది. బయటికి వచ్చిన తర్వాత 11 రోజులు మీ గోత్రనామావళితో మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొండ తిరుపతిలో మీ గోత్రనామావళితో ప్రతినిత్యం పూజ చేసి తర్వాతనే మీకు అందించడం జరుగుతుంది. ఒక్కసారి మీరు ఆర్డర్ చేశారంటే సుమారుగా 14 రోజులు అవుతుంది మీకు అందియడానికి. అతి అద్భుతమైనటువంటి శ్రీచక్రం పెట్టుకోవడం వల్ల ఐశ్వర్యం, వాస్తు దోషం నివారణ, మీరు అనుకున్నదల్లా కూడా జరుగుతుంది. మరి 100% జరుగుతుందా? ఇది మార్కెట్లో ఎవరో చెప్తుంటారు కదా అని అంటే కాదన్న. ఇప్పుడు చూడండి, ఒక ఫోన్ మనం వాడుతున్నాం, ఒక ఐఫోను ఏదో ఒక ₹1,00,000 ₹1,50,000 పెట్టి ఒక ఫోన్ వాడుతున్నాం. ఆ కంపెనీ వాడు ఏం గ్యారంటీ ఇస్తాడు? నా ఫోన్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది అన్నాడు. మరి వెంటనే దానికి ఒక ₹100 ఛార్జర్ ఇస్తాడు. ఆ ఛార్జర్తోనే ఆ ఫోన్ పనిచేస్తుంది. మరి దాని అర్థం ఏంటి? ఈ యొక్క యంత్రం పొందడం కాదు, మీరు మీ ఇంటిలో దీనికి కావాల్సినటువంటి మంత్రంతో జపం చేసుకోవాలి. ఏమంటే దీనికి ప్రతినిత్యం పూజ చేయాలంటే ఆల్రెడీ పూజ అయ్యి ఉంటుంది కాబట్టి అవకాశం ఉంటే పూజ ప్రతినిత్యం అభిషేక ఆరాధనతో పూజ చేస్తే ఇంకా విశేషం. లేదా మీ యొక్క ఆఫీస్లో టేబుల్ మీద ఉన్నటువంటి ఆ యొక్క శ్రీచక్రానికి ఒక పువ్వు పెట్టి దండం పెట్టండి. మీ కౌంటర్లో ఉన్నటువంటి శ్రీచక్రానికి దండం పెట్టండి. మీ బీరువాలో ఉన్నదానికి దండం పెట్టండి. చాలా మంచిది. ఆల్రెడీ దీనికి ప్రాణ ప్రతిష్ఠ చేసి పూజ చేస్తే మీకు అందిస్తాం. చాలా అద్భుతమైనటువంటి యొక్క శ్రీచక్రం. ఈ శ్రీచక్రం దొరకడం ముగ్గురు అమ్మలకు ఉన్నటువంటి శ్రీ మాతా స్వరూపిణిగా ఉన్నటువంటి శ్రీ విద్యా మాయా స్వరూపిణిగా ఉన్నటువంటి యొక్క అద్భుతమైనటువంటి శ్రీచక్రం యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులారా, కావాలనుకుంటే ఫస్ట్ మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మాకు శ్రీచక్రం కావాలని వాట్సాప్ పెట్టండి. మా యొక్క అడ్మిన్ ఛానల్ అందరూ కూడా మీకు రిప్లై ఇస్తారు. నాతో మాట్లాడండి. నేను మీకు మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ యొక్క శ్రీచక్రం ఎలా ఉంటుందో అలా మీకు అందిస్తాం. ఈ యొక్క శ్రీచక్రం పంపడం కూడా ఒక అద్భుతమైనటువంటి ఈ బాక్స్లో పెట్టి పంపిస్తున్నాం. ఈ బాక్స్లోనే ఇలా ఉంటుందన్నమాట. దీనికి ఒక పుస్తకం కూడా ఉంటుంది. శ్రీచక్ర ఆరాధన ఒక పుస్తకం కూడా దీంట్లో ఉంటుంది. తర్వాత కుబేర కుంకుమ, దీంతోనే అర్చన చేసి ఆ కుంకుమను ఇస్తాము. ఈ శ్రీచక్రాన్ని ఇందులో పెట్టి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఒక పాదుక కూడా ఇస్తున్నాము. తర్వాత లక్ష్మీ కుబేర కాయిన్స్ అర్చన చేయడానికి వీలుగా ఒక 18 కాయిన్స్ను ఒక మాలను కూడా దాంట్లో పెట్టి ఇస్తున్నాం అన్నమాట. ఇలా ఒక బాక్స్లో అద్భుతమైనటువంటి ప్యాకింగ్లో మీకు అందించడానికి సిద్ధంగా ఉంటుంది. మీరు వచ్చి స్వయంగా మన ఆఫీసులో కూడా తీసుకోవచ్చు, లేదా ఇలా మీకు డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది అనమాట. దీని ఇంకా కొంచెం క్లోజ్ జూమ్లో మీకు అన్ని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాము. కావలసిన వారు పొందండి. విజయవస్తు. ఇంకొకటి ఉంది. దిస్ ఇస్ ప్యూర్లీగా రైట్ కమాన్. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఒక అవకాశం. ఎలా అంటుందంటే, గురుగారు మేము మీ దగ్గర జాతకం చెప్పించుకోవాలనుకుంటున్నామండి. చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, అంతా చేస్తున్నారు, ప్రిడిక్షన్ కూడా చేస్తున్నారు, కామెంట్స్ కూడా పెడుతున్నారు. రీచ్ అవ్వలేకపోతున్నాం గురుగారు, రకరకాలైనటువంటి ఫోన్స్ కనబడుతున్నాయి, అవన్నీ మీవేనా అంటే, కొన్ని ఛానల్స్ ద్వారా వాళ్ళ పేరును వేసుకొని అడ్మిన్స్ అంతా కూడా వేసుకొని అడుగుతున్నారు, మీరు పొందవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ నా దగ్గరికే వస్తుందండి ఈ విషయం అంతా కూడాను. నేను మాట్లాడిన తర్వాత, నాతో అప్రోచ్ అయిన తర్వాత మీరు తప్పకుండా చేయొచ్చు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. నేను చెప్పగానే, మీ జాతకం చెప్పగానే మీ జీవితం మారిపోతుందని మట్టుగా అనుకోకండి. మీ జీవితంలో ఎక్కడ బ్రేక్ అయ్యారో ఆ బ్రేక్కి కారణాలు ఏంటో దాన్ని తీసుకొని ముందుకు వెళ్ళండి అని చెప్పే ఒక సలహా మాత్రమే. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే జాతకం, కానీ జాతకం జీవితం కాదు.
మీ యొక్క అక్యురేట్ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందగలరు. మీరు ఎక్కడ స్టక్ అయ్యారో దానికి నేను మీకు రెఫరెన్స్ చేసి ఇలా ముందుకు వెళ్ళండి అని చెప్పి గైడెన్స్ ఇచ్చి ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఒక గురువుగా నా బాధ్యత. అవకాశం ఉన్న వాళ్ళు సంప్రదించవచ్చు. విజయవస్తు.